మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో 80% పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారని, అయినప్పటికీ వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు 16,000 కోట్ల రుణాలు లక్ష్యాలుగాను,
కౌలు రైతులకు అందులో కేవలం 1% 240 కోట్ల రూపాయల లక్ష్యానికి గాను 101 కోట్ల రూపాయల పంట రుణాలు అందించడం నిజంగా బాధాకరమైన విషయమని చెప్పారు. గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో భూ యజమాని అంగీకారం ఉండాలని పెట్టిన నిబంధనతో కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా రాష్ట్రంలోని లక్షలాది మంది కౌలు రైతులు సాగు సమయంలో అధిక వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుండి రుణాలు తీసుకుని నష్టపోయారని అన్నారు. 2024-2019 తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తే గత ప్రభుత్వం కేవలం 8 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేసిందని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారికి బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారని అన్నారు. సానుకూల దృక్పథంతో అధికారులు కృషి చేసి చేతి వృత్తుల వారికి రుణాలు అందేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులు కూడా సామాజిక బాధ్యతతో చిరు వ్యాపారులకు ముద్రా లోన్లు అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారి చైర్మన్షిప్లో డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ జిల్లాలో బ్యాంకులు ఇస్తున్న రుణాల గురించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ సంబంధించి మరి ఆ స్కీమ్స్ని బ్యాంక్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెక్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే విషయాల మీద ఎక్కువగా చర్చించడం జరిగింది. జిల్లాలో బ్యాంకుల యొక్క సపోర్ట్ అగ్రికల్చర్ కానివ్వండి, ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి బాగానే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశం భావిస్తూ ఉంది. ఇప్పటికీ కేవలం 3,223 అంటే ఖరీఫ్ సీజన్లోనే ఉన్నది. మరి బ్యాంకర్స్ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మన టొబాకో లోన్స్ ఎక్కువ తీసుకుంటారు. పర్ బ్యారన్ 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు. అవి ఈ అక్టోబర్ 15 తర్వాత స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని మీట్ అవుతామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం. కౌలుదారులు చేస్తూ ఉంటే వాళ్ళకి 1% లోన్స్ ఇస్తాం అనేది చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వం పరంగా కూడా ఆలోచన చేశాం. గత ప్రభుత్వం చేసిన ఒక కౌలు వ్యతిరేక విధానం మూలంగా, కౌలు రైతుల వ్యతిరేక విధానం అంటే కౌలు కార్డు తీసుకోవటానికి రైతు యొక్క సంతకం కంపల్సరీగా కావాలి అన్నప్పుడు రైతులో సహజమైన భయం ఒకటి ఏర్పడుతుంది. ఒకవేళ సంతకం పెడితే రేపు నా భూ హక్కుల మీద ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందేమో అని చెప్పేసి ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆర్టిజన్స్ చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా లోన్ తీసుకుంటానికి అవకాశం ఉంది. 20 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా తక్కువ రీజనబుల్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకుంటానికి అవకాశం ఉంది. దాంట్లో 35% బ్యాక్ అండ్ సబ్సిడీ కూడా రాబోతుంది, ఇస్తారు. అదేవిధంగా ఏదైనా పరిశ్రమలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెడితే 50 లక్షల వరకు ఇస్తారు. రూరల్లో 35%, 25% అనే దాని మీద కొంత క్లారిటీ రావాలి. సబ్సిడీ కూడా వస్తుంది. కాబట్టి చేతి వృత్తుల వారందరూ కూడా మరి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ని ఉపయోగించుకోమని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఈ లోన్స్ ఈ చేతి వృత్తుల వారికి ఎక్కువగా అందేటట్లు చూడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో పండగ వాతావరణంలో కొనసాగుతోంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. గురువారం ఏలూరు 2వ డివిజన్లో భూలోకమ్మ తల్లి గుడి వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్లకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. భూలోకమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం ప్రతి ఇంటికి వెళ్లిన వారు 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం సాగించిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు.
ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ బావిశెట్టివారిపేట అంటే బడేటి కోటని అభివర్ణించారు. ఇక్కడి నుంచి తొలి నుంచి తనకు పూర్తి సహకారం లభిస్తుందన్న ఎమ్మెల్యే స్థానిక సమస్యల పరిష్కారానికి కూడా అదే స్థాయిలో కృషి చేశానని పేర్కొన్నారు. 8.5 లక్షల రూపాయలతో స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని, ప్రజా ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వానికి 100 రోజుల పాలనే గీటు రాయని అన్నారు. ప్రజామేళను కాంక్షించి అహర్నిశలు ఆదర్శవంతమైన పాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రతినిధులందరూ కష్టించి పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే చంటి ఈ విషయంలో తానొక అడుగు ముందే ఉన్నానని అన్నారు. అలాగే డీడీలు కట్టిన వారందరికీ టిట్కో ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్న ఎమ్మెల్యే దీపావళితో ప్రతి గృహంలో ఉచిత గ్యాస్ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అందరికీ కూడా మేలు జరగటానికి రామరాజ్యం లాంటి రాముడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అహర్నిశలు కష్టపడుతూ మేము ఉదయం 6 కాడ నుంచి రాత్రి 9 వరకు ఉంటా ఉంటున్నాం. ఆయన ఉదయం 6 కాడ నుంచి రాత్రి 11, 12 కూడా ఆయన అలాగే ఉంటారు. మార్చి నెలాఖరు వరకు ఇప్పుడున్న ఇల్లు కూడా మీరు కట్టుకుంటాను అనేది ఎవరికైనా ఉంటే 1,80,000 రూపాయలు ఇస్తారు. మీరు చాలా మంది డ్వాక్రా గ్రూపుల ద్వారా 35,000 కూడా కట్టుకున్నారు. 1,80,000 ఆ 35,000తో మీరు ఇల్లు కట్టుకుంటానంటే మార్చి నెలాఖరు వరకు ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో మీకు వద్దన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే కట్టారో ఆ 35,000 రూపాయలు మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. మీ స్థలం అలాగే ఉంటది. మార్చి తర్వాత మళ్ళీ స్కీమ్ వస్తుంది. ఏంటి మాకు స్థలమే ఉంది ఇదే లేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలాగే ఆళ్ళ నాని గారు అంటే అన్నకూడదు కానీ అంటున్నా ఒక ఆలోచన లేకుండా రోడ్లు డ్రైన్లు లేకోకుండా మీకు ఆ ఇల్లు ఇస్తే మీరు ఎలా ఉంటారనేది మీరందరూ కూడా ఆలోచించండి. మీకు ఇల్లు కట్టుకుంటారు, వర్షాకాలం వస్తే అక్కడికి వెళ్తానికి లేదు. దానికి వెయ్యాలి అంటే రోడ్లు డ్రైన్ వేయాలంటే 3 కాలనీలు కలిపి 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నా కాదని మీరు ఆలోచించాలి. ముందు రోడ్లు డ్రైన్లు వేసుంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది ఉందనుకున్నారో ముందుగా అక్కడ కట్టుకుని అక్కడికి వెళ్తాం జరిగేది. ఇవాళ చాలా మంది 10 లక్షలు కూడా పెట్టుబడి పెట్టి అక్కడ ఇల్లు కట్టి ఇవాళ ఆకాశం వెంట చూస్తున్నారు. అలాగే మీ డబ్బులు పాడు చేసుకోవద్దు. తప్పనిసరిగా గవర్నమెంట్ 2.5 లక్షలు కానీ 4 లక్షలు కానీ మార్చి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. చేసినప్పుడు మరి మీ అందరూ కూడా అప్పుడు కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ లోపు మీరు ఎవరు కట్టుకుంటారన్న మార్చి లోపు 1,80,000 మటుకు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము 35,000 ఏదైతే ఉన్నాయో మీ అకౌంట్ నుంచి డ్వాక్రా గ్రూపుల్లో వసూలు చేశారో ఆ 35,000 రూపాయలు కూడా అలాగే బ్యాంక్ అకౌంట్ లో పెట్టారు. మిమ్మల్ని మోసం చేద్దాం అనుకుని అసలు రాష్ట్రంలో ఎక్కడా కలెక్ట్ చేయలే 35,000 ఏలూరు నియోజకవర్గంలోనే కలెక్ట్ చేశారు. మరి చరిత్రలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా 63,000 మెజారిటీతో మన శాసనసభ్యులు అని మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు. మరి మీ అందరి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఉమ్మ చేయకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, పొద్దుటే 6 గంటల నుంచి కూడా సాయంత్రం 9 గంటల వరకు మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటూ మరి ప్రతి ఒక్క సమస్యని కూడా తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉన్నారు. అదే విధంగా మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ సమస్య ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఆయన ప్రత్యేకంగా మరి శ్రద్ధ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తూ ఉన్నారు. మరి అందరినీ కూడా ఒక కుటుంబంగా మరి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని నగర అభివృద్ధికి ముందడుగు వేస్తున్నటువంటి శాసనసభ్యుల వారిని మరి మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి వెంట మేమందరం కూడా నడుస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. భూలోకమ్మ ఆశీస్సులు తీసుకోవడం, మరి నన్ను గెలిపించిన తర్వాత ఈ ప్రాంత సోదరుడు మొక్కుబడి తీర్చుకోమంటే మరి ఆ భూలోకమ్మ మరి కేవలం గెలిపే కాకుండా 63,000 మెజార్టీలు ఇచ్చి ఆశీర్వదించినటువంటి మన ఆరాధ్య దైవం ఆవిడ మొక్కుబడి కూడా మొన్న వారి దంపతులు ఇద్దరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఆదివారం నాడు మరి ఆ మొక్కుబడులు కూడా తీర్చుకోవడం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచారు, సబ్స్టేషన్లు కూడా చేశాం, పెట్రోల్ డీజిల్ పెంచారు, పెట్రోల్ బంకుల దగ్గర చేశాం, చెత్త పన్ను వేశారు, చెత్త పన్ను మీద ఆస్తి పన్ను మీద కార్పొరేషన్ ఆఫీస్ గారు ధర్నాలు చేశాం, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఎంఆర్ఓ ఆఫీస్ గారు చేశాం, రోడ్లకు గుంతలుంటే గుంతలకు పూజలు చేశాం. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడానికి మనం చేశాం.
ఈ రోజున ఈ సన్యాసి నా కొడుకులు ఈ రోజున వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? నోటుకొచ్చి కాదు పడేటి కుటుంబం, గెలిచినా ఓడిపోయినా ఆపదని ఇంటికి వస్తే కాపాడే కుటుంబం పడేటి రాధాకృష్ణ కుటుంబం. ఇది పడేటి జనతా గ్యారేజ్, ఇక్కడ యమరాజు తెలిసిపోతే. కాబట్టి మా దేవుడు మనందరి దేవరా పడేటి రాధాకృష్ణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూడా నేను చూడటం జరిగింది. మీకు నమ్మకమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ అందరూ కూడా తండోపలు కొట్టి ఎమ్మెల్యే గారి భ్రమలలో పడుతూ మీరందరూ వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది మీ అందరికీ తెలియదు. సమస్యని సాల్వ్ చేసి ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా కావాల్సింది ఒకటే. చాలా సంతోషంగా ఉంది సార్. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఏలూరు నియోజకవర్గం నుంచి ఇంత మంచి కుటుంబం నుంచి మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే జై గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇంతటి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఏలూరు నగరపాలక సంస్థ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రత్యేకంగా అభినందించారు. గురువారం ఏలూరు అగ్రహారంలోని రామకోటి మైదానంలో వినాయక చవితి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని టీడీపీ యువనేత కొట్టు మనోజ్తో కలిసి ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సామర్ల కిరణ్, వీరమాచినేని చందు, సేనాపతి జయ, ఎడ్లపల్లి కోటేశ్వరరావు, సుబ్బు, చలువాది పవన్ తదితర సభ్యులు ఘనస్వాగతం పలికి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి ఈ ఉత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఎస్ఎంఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నున్నా కిషోర్, కర్రి శ్రీనివాసరావు, జిన్నూరి కనక నరసింహారావు, ఈదుపల్లి పవన్, పాము శామ్యూల్, దేవరకొండ శ్రీనివాసరావు, దారపు తేజ తదితరులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా 14 సంవత్సరాలుగా మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్థానిక 10వ డివిజన్లో రామకోటి ప్రాంగణంలో మరి కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా ఘనంగా, చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. 9 రోజులు మరి ప్రతిరోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి 9వ రోజున నిమగ్నం రోజున చాలా భారీ ఎత్తున మరి పోరాటాలు కానివ్వండి, అట్లాగే బాణసంచ కార్యక్రమాలు, అట్లాగే అనేక రకమైనటువంటి వివిధ నృత్య కార్యక్రమాలతో మరి స్వామివారిని గణనాథుడిని సాగనంపై కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి దానిలో భాగంగా ఈ రోజున మరి 10,000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం ఈ కమిటీ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక కార్పొరేటర్, అట్లాగే గౌరవ కార్పొరేటర్లు, స్థానికంగా ఈ కమిటీ సభ్యులు, నగరంలో ప్రముఖులు, అట్లాగే కొట్టు మనోజ్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం 14 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు, అవిఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు వారు కరుణా కటాక్షాలు ఈ కమిటీ సభ్యులందరిపైన ఉంచారు. మరి ప్రతిరోజు కూడా అనేక వేల మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి చాలా ఆనందంగా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈ ప్రాంగణంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సంతోషంగా గడిపారు. మరి ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు ఏలూరు నగర స్థానిక శాసనసభ్యులు వారు బడేటి చంటి గారి పైన, గౌరవ మేయర్ నూర్జహాన్ గారు, గౌరవ కార్పొరేటర్లు, మరి గౌరవ డిప్యూటీ మేయర్లు అందరిపైన ఉండాలని చెప్పేసి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా వీళ్ళు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి మేము ప్రతిరోజు కూడా మరి ఆ వినాయకుడి వారిని కోరడం జరిగింది. తప్పకుండా వినాయకుడి వారి ఆశీస్సుల్లో నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మరి ఆ వినాయకుడి వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా పరిపాలించేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ వినాయకుడి వారిని మేమందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. మరింత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ కమిటీ పెద్దలందరూ కూడా ముఖ్యంగా సామర్ల కిరణ్ గారికి, అట్లాగే ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
ప్రజా ఉపయోగకర సేవలను విస్తృతం చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఆపత్కాలంలోనే కాదు ప్రజావసరాలను ముందుగానే గుర్తించి ఆ దిశగా సేవలను విస్తృతపరచడంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగుతున్నారు. ఆ దిశగా తన 100 రోజుల పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో విరివిగా సేవలందించేలా తన చేతలతో మాటలతో దాతల్లో పూర్తి స్థాయిలో చైతన్యం కల్పిస్తూ వచ్చారు. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. తాజాగా ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకులుగా వచ్చేవారికి ఉపయుక్తంగా ఉండేలా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సమకూర్చిన బెంచీలను ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన షెడ్డును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. గురువారం ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల అమల్లో ఏలూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ సేవలతో తమ తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. తానిచ్చిన పిలుపునందుకున్న అనేక మంది స్వేచ్ఛాయుత సేవలకు శ్రీకారం చుట్టి ఏలూరుకే గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్యే చంటి అభిప్రాయపడ్డారు. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ ఉపాధ్యక్షులు కేకే గుప్తా మాట్లాడుతూ రోగులు వారి సహాయకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ సుధాకర్, డాక్టర్ బంకా రవికుమార్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, 42వ డివిజన్ ఇన్ఛార్జ్ త్రిపర్ణ రాజేష్, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్, మాజీ అధ్యక్షులు వాసవి సుబ్బారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్, కోశాధికారి బచ్చు విష్ణు, వేమ కోటేశ్వరరావు, తడికమళ్ల సుబ్బారావు, రేవూరి శివ, యువజన సంఘ అధ్యక్షులు వబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, వాసవి సేవాదళ అధ్యక్షులు చెలువాది రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాటర్ సప్లైకి వాటర్ తాగడానికి చేశాం సార్. పోయినసారి సూపరింటెండెంట్ గారు హడావుడికి ఎన్ఎంసీ రూల్ ప్రకారము మీటింగ్ చేసి అక్కడ కట్టించుకొని అంటే మీ సూపరింటెండెంట్ చెప్తే ఈరోజు ఏలూరు అర్బన్ జిల్లా వైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి పెద్ద హాస్పిటల్లో మరి ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరూ కూడా వేచి ఉండటానికి మరి ఇక్కడ రేకుల షెడ్డు అలాగే వాళ్ళు కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏ అయితే అనేక కార్యక్రమాలు నేను చేయిస్తున్నానో దాన్ని ఆదర్శంగా తీసుకుని మరి వీళ్ళు అర్బన్ వైశ్య సంఘం వారు ఈ రోజున మరి ఇది ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అన్నీ కూడా మనం ప్రభుత్వం మీద ఆధారపడకూడదని ఏదైనా చెప్పానో దాతలందరూ కూడా ముందుకొస్తూ 10 మందికి ఉపయోగపడే పనులు ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయించడానికి నేను అనేక మందితో మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలు ప్రతిదానికి కూడా నేను ముందుకు వచ్చి వాటికి ఏదైతే వాళ్ళు పిలుస్తున్నారో దానికి వచ్చి జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడానికే నేను వస్తున్నాను. వాళ్ళు కూడా దాతలు ఒక్కొక్కరుగా ఏదంటే వాళ్ళు చేయగలిగిన సాయం వాళ్ళు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేది మనం కూడా చేయాలని చెప్పి ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకం మరి ఆదర్శంతో ముందుకెళ్తున్నట్టు రాష్ట్రంలోనే మరి దాతల సహకారం ఏలూరు నుంచి ఉండాలని కోరుకుంటూ మరి గుప్తా గారు ఏదైతే కేకే గుప్తా గారు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వాళ్ళ ద్వారా, ఎందుకంటే ఇది వైశ్య సంఘం ద్వారా చేసినా ఆయన ఇండివిజువల్గా చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆయన కూడా ఏలూరుకి సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ రోజున ఈ గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఇబ్బంది పడకుండా సక్రమంగా క్షేమంగా కూర్చుంటాకని చెప్పేసి ఇక్కడ బల్లలు ఏర్పాటు చేయాలనుకున్నాము. ఆ కార్యక్రమంలోనే ఈ షెడ్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన వచ్చింది. ఆ షెడ్ని మేము నిర్మించడం జరిగింది. మరి ఇది మా ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇది అందరికీ కూడా ఉపయోగకరమైన పని. భవిష్యత్తులో మరి ఎమ్మెల్యే గారు ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సూచన చేస్తే నా వంతు సాయంగా నేను కూడా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఏలూరు నగరంలో ఆంధ్ర హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వివరాల ప్రకారం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన భక్తులు దివ్య అనే పేషెంట్ కిడ్నీ సమస్యతో ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స నిమిత్తం రాగా ఆంధ్ర హాస్పిటల్లో కిడ్నీ వ్యాధుల నిపుణులు డాక్టర్ శివసాయి భరద్వాజ్ పేషెంట్కు అన్ని పరీక్షలు చేసి కుడివైపు కిడ్నీ పనిచేయడం లేదని నిర్ధారించారు. కిడ్నీ తీసివేయాలని పేషెంట్ బంధువులకు వివరించడంతో కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చి కిడ్నీ తొలగించడానికి అంగీకరించారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్లో అధిక ఖర్చుతో కూడిన ఈ ఆపరేషన్ను ఆంధ్ర హాస్పిటల్లో ఏలూరులో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ భరద్వాజ్ తెలిపారు. పేషెంట్ ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటున్నారని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా మన క్లాస్ రాస్తారు చూసేసి ప్రేక్షకులకి నమస్కారము. నేను డాక్టర్ శివసాయి భరద్వాజ, ఆంధ్ర హాస్పిటల్ ఏలూరు కన్సల్టెంట్ యూరాలజిస్ట్. ఈ మధ్య కిడ్నీ సమస్యలు బాగా తరచుగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే మనం చూస్తూ ఉంటే మన కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేసు మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఒక 21 ఇయర్ యంగ్ లేడీలో ఉందన్నమాట. అది పుట్టుకతోటి ఒక బ్లాక్ అయిపోయిన కిడ్నీ. ఏదో చిన్నపాటి నొప్పి అని చెప్పి కొంచెం అశ్రద్ధ చేయడము, అంటే చిన్నపాటి నొప్పి, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, దాని తర్వాత నొప్పి తగ్గిపోవడము అలాగుంది. సో తర్వాత లాస్ట్ వీక్ మన దగ్గరికి వస్తే ఇన్వెస్టిగేషన్స్ చేసి చూసాము. అది క్రానిక్ నాన్ ఫంక్షన్ కిడ్నీ, బాగా ఫుల్గా పెద్దగా అయిపోయి ఆల్మోస్ట్ 3 to 4 లీటర్స్ కిడ్నీ అండ్ యూరిటర్లో అది యూరిన్ స్టోర్ అయిపోయి అది నాన్ ఫంక్షనింగ్, ప్రెషర్స్ పెరిగిపోయి నాన్ ఫంక్షనింగ్గా తయారైపోయి, అంతేకాకుండా ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల ఈ కడుపు నొప్పి రావడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దానికి మనము ఇమీడియట్గా డిటిపిఎస్ స్కాన్ ఉంటుంది, అది చేసి చూస్తే ఫంక్షనింగ్ బాగా బోర్ అయిపోయింది. దానికి వీ హ్యావ్ డన్ ఏ సర్జరీ వేర్ వీ హ్యావ్ రిమూవ్ టోటల్ దట్ కిడ్నీ అండ్ యూరిటర్ టోటల్ లెంత్ తీసేసాము. పేషెంట్ అంతా సేఫ్గా ఉన్నారు. ఏమి అంటే మనము ఇవన్నీ మనము ముందు నుండి ఒకసారి కడుపు నొప్పి వచ్చినా కూడా బ్యాక్ నుండి ఫ్రంట్కి, బొత్తి కడుపులోకి, ఫ్లాంక్ పెయిన్ అంటామా వచ్చిన, వామిటింగ్స్ ఉన్నా కొంచెం అర్లీ ఇంటర్వెన్షన్ ఉంటే బెటర్గా ఉంటుంది, లేట్ కన్నా జరుగుతూ ఉంటుంది. ఇవే కాక రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. జనరల్లీ లేడీస్లో ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనము. యూరినరీ ఇన్ఫెక్షన్సే కదా అని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం, తర్వాత ఏదో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వదిలేస్తూ ఉంటే అది క్రానిక్ ఇన్ఫెక్షన్కి అయిపోయి సిస్టైటిస్ అయిపోయి తర్వాత ఈ ప్రెజర్స్ పెరిగిపోయి బ్యాక్ కిడ్నీలోకి ప్రెజర్స్ పెరిగిపోయి ఈ కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చెప్పొచ్చేది ఏంటంటే ఏమైనా ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో ఒక డాక్టర్కి చూపించేసి దానికి ఏంటి అన్నది నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఏదైనా అని చెప్పాలి. నమస్తే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక కొత్త బస్టాండ్, జన్మభూమి పార్కుల వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారం నిర్వహించి అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, డిఆర్ఓ డి పుష్పమణి తదితరులు మొక్కలు నాటారు. అనంతరం చీపురు పట్టి రోడ్లపైన చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఇందుకోసం కొంత సమయం కేటాయించాలని చెప్పారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కేఎస్ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, మున్సిపల్ కమిషనర్ ఎన్ భానుప్రతాప్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ శర్మిష్ట, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, సెరికల్చర్ డీడీ డి వాణి, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి, పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూ బాబు, మెప్మా సంఘాల మహిళలు, పలువురు మహిళలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కొంత సమయం కేటాయిస్తానని సభకి నాతో పాటు 100 మందితో నాలాగా ఈ విషయంలో నేను వీధి ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం అశుభ్రపరచని మరియు వేరే వారిని అశుభ్రపరచని. ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర గాంధీజీ కేవలం రాజకీయ స్వతంత్రంనే కాక సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను మేడం చైర్మన్ గారు, మా చైర్మన్ గారు కొద్ది ఒకసారి నమస్కారం. ఈరోజు ఈ ఏలూరు నగరంలోని స్వచ్ఛ హీ సేవ అనే కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇది గత సెప్టెంబర్ 17 నుంచి కూడా అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంలాగే కాకుండా ఇది ఒక సమాజ సేవలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే వర్షాకాలం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన జ్వరాలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిసరాలు శుభ్రం లేక దోమలతోని అవన్నీ కూడా చెత్తతో కూడి ఉన్నది కాబట్టి చాలా మనకి డిసీజెస్ రావడం జరుగుతుంది. అది అన్నీ రాకుండా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి మొక్కలు ఎంతో అవసరం కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరికేసి అక్కడ ఇల్లులు కట్టడం అవి జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్. సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్. 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్. క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్. పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 999 రూపాయలకే 3 టీ-షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్,
అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని మాజీ కార్పొరేటర్ మరియు 34వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి దాకారపు రాజేశ్వరరావు అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 34వ డివిజన్ పవర్పేటలోని మున్సిపల్ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రోడ్లపై చెత్తను కూర్చి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇందుకోసం కొంత సమయం కేటాయించాలని చెప్పారు. పచ్చదనం వల్లే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై హో స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ను నిర్మించాలనే బాపు గారి కలలను నిజం చేయటానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం వారు మరి సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయటానికి
యావత్ భారతదేశంలో అంతటా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చేసినటువంటి 34వ డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు మరియు యూపీ స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి ఈ 34వ డివిజన్కి సంబంధించినటువంటి ఆర్పీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో కూడా, ఏలూరు మొత్తంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, జిల్లాలో కూడా అన్ని చోట్ల బాగా జరుగుతుంది. దీనికి ఒకటే కారణం, స్వచ్ఛ భారత్ నిర్మాణమే మన ముఖ్య లక్ష్యం. అంటే మహాత్మా గాంధీ గారి కోరికను మనం తీర్చటం. ఆయన కోరిక ఏంటంటే స్వచ్ఛ భారత్ నిర్మాణం చేయాలి, పునరుద్ధరించాలి, స్వచ్ఛ భారత్ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అనేదే ఆయన చెప్పినటువంటి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ఈ రోజున మనం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధికి శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థి సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర చేరుకుంది. అఖండ దీపం తలపై పెట్టుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవీచంద్ర పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల చేరుకున్నారు. కల్తీ ప్రసాదం దోషులకు శిక్షలు వేయిద్దామంటూ పిఠాపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాపం పోవాలంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో మహాపాపం జరిగిందని, పాపం పోవాలంటే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో అఖండ దీపం వెలిగించాలని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవీచంద్ర కోరారు. నేడు పాదయాత్ర ద్వారకా తిరుమల నుంచి విజయవాడ బయలుదేరి దుర్గమ్మ సన్నిధికి చేరుకోనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవీచంద్ర నిత్య అఖండ దీపం భారతదేశం పెట్టాలని చెప్పిన సంకల్పం ఎప్పుడో నిర్ణయించుకున్న సంకల్పం. కాకపోతే ఈ సంకల్పాన్ని జనవరిలో మొదలు పెడదామన్న సంకల్పాన్ని హఠాత్తుగా ఇప్పుడే ప్రారంభించాల్సిందిగా నిర్ణయించుకున్నాం. ఈ జరిగే లడ్డూ ఘటన కానీ, లేకపోతే ఈ యొక్క శిలాలు, స్వామివారి పాదాలు, శిలాలు, విజయవాడ ఘటనలు కానీ, ఇవన్నీ ఘటనల మీద ఇమీడియట్గా ఈ అఖండ దీపం వెలిగితేనే పాపం, మహాపాపం ఇది, ఈ పాపం పోతుందని చెప్పి ఈ సంకల్పం శ్రీకారం చుట్టాము. ఈ పాదయాత్ర, మహాపాదయాత్ర అఖండ దీపంతో పిఠాపురం నుంచి మొదలైంది. పిఠాపురం నుంచి రాజానగరం, రాజమండ్రి, కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మీదుగా చిన్న తిరుపతి చేరుకోవడం జరిగింది. ఒక అఖండ దీపాన్ని స్థాపించి అఖండ దీపంలో ₹1 రోజుకి మీరు నెయ్యి పోస్తే అది మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అందరూ కూడా విజయవంతులుగా ఉంటాము. మీ గ్రామం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న పాదుకా మండపం వద్ద జనశ్రేణి శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు ద్వారకా తిరుమల చేరుకుని పాదుకా మండపం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు ప్రారంభించారు. అక్కడి నుంచి దక్షిణ గాలిగోపురం వైపు ఉన్న మెట్లను మోకాళ్లతో ఎక్కుతూ క్షమించు స్వామి అంటూ నినాదాలతో ప్రతి మెట్టుకి
పసుపు కుంకుమ రాస్తూ మెట్ల పూజ చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా స్వామిని క్షమించమని కూటమి శ్రేణులు కోరి ప్రార్థించారు. కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము చాలా సంతోషంగా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అంటేనే చాలా సంతోషాలతో జరుపుకుంటున్న పూర్తయిన సందర్భంగా ఇదే సమయంలో మా ఆనందాన్ని ఎలా పాడు చేయాలా, ఈ కుట్ర ఎట్లా చేయాలని లడ్డు విషయంలో చాలా జగను ఎంత ఘోరం చేశాడంటే ఆ లడ్డు కలిత అంత పంది కొవ్వని, గొడ్డు మాసం అని, ఇంకా చేపలు ఫిష్ కొవ్వని అన్ని కలిపేసి లడ్డూలో పెట్టేసి మొత్తం తెలియకుండా ఉంటదనుకున్నాడు. ఆ పాపం బద్దలయ్యింది. లడ్డు చరిత్ర 300 సంవత్సరాల లడ్డు చరిత్ర, సువాసనలతో ఉండే లడ్డు చరిత్ర. ఎవరన్నా ఇంటికి వచ్చి నేను తిరుపతిలేమో అని కొంచెం లడ్డు ఇస్తే కళ్ళకద్దుకొని పవిత్రంగా తిరుపతి దేవుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటికి నడిచొచ్చాడు అన్న భావంతో తినే మేము హిందూ సంప్రదాయం, హిందువులే కాదు ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా చాలా మంది సగం మట్టుకి లడ్డు అంటే చాలా పవిత్రమైన చక్క తింటూ ఆనందంగా ఏడుకండ్లవాడ అని చెప్పుకొని అందరు ఇంటిలో సర్వ అందరికి పెట్టుకుంటే చిన్నగా కొంచెం ఇచ్చిన చాలు సుగంధ ద్రవ్యాలతో ఉండే లడ్డూని అపవిత్రం చేసిన ఈ జగన్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ జగన్ని చాలా శిక్షించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. లడ్డు గురించి ఎంత కుట్రాలా, లడ్డు అంటే ఎంత పవిత్రమైంది, మనం ఎంత హిందూ సంప్రదాయం తినేవాళ్ళమే. మేము ఏలూరు నుంచి వచ్చి జనసేన పార్టీ తరపు నుంచి వచ్చి మేము గుడికు మెట్లకి పూజలు చేసి కుంకుమ పశువులు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి 108 కొబ్బరికాయలు కొట్టి మేమంతా మా సోదరులు మేమంతా కలిసి మా సోదరులు మా తమ్ముళ్ళంతా కలిసి ఎంతో నిష్ఠగా పూజ చేసి, ఎందుకంటే మాకు క్షమించి తండ్రి, మా పాపం క్షమించి పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ గుడి మెట్లు కడుగుతుంటే మేమందరం ఏడ్చుకుంటే ఇక్కడ చిన్న తిరుపతి మాకు దగ్గర ఉందని వచ్చి మేము కూడా అలాగే మెట్లు కడిగి పసుపు కుంకుమ పూజలు కొబ్బరికాయలు కొట్టుకున్నాం మా పవన్ కళ్యాణ్ గారు. జంగారెడ్గూడెం పట్టణంలో మెప్మా అర్బన్ మార్కెట్ను శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్బన్ మార్కెట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ సంతృప్తికరంగా ఉన్నాయని, మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఈ మార్కెట్ ద్వారా విక్రయించడం జరుగుతుందని చెప్పారు. ఈ మార్కెట్ శాశ్వత ఏర్పాటు చేసుకున్నందుకు స్థలం కేటాయించాలని మహిళలు కోరారని, మహిళల అభ్యర్థన మేరకు మార్కెట్ కోసం స్థలం కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, మెప్మా టీఎంసీ నాగమణి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణ గారు కొంచెం ఒకసారి చూపించండి. అవి మనకు తీరట్లేదు కదా అన్న. ఒకసారి మీరు ఎంకరండి అన్న, అన్న రండి అన్న. 100 వీడియోలు ఇస్తాను, 100 వీడియోలు ఇస్తాను.
ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి మెప్మా అర్బన్ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే సెల్ఫ్ సస్టైనబిలిటీ దాంట్లో వారే మరి ప్రోడక్ట్స్ని తయారు చేసి మరి ఇక్కడ వాళ్ళు సేల్కి పెట్టారు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానివ్వండి, లేకపోతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి ఇక్కడ అమ్ముతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా ఇంప్రెసివ్ ఉంది. వాళ్ళు ఎంతో ప్యాషన్ తోటి మరి ఇలాంటి ప్రోడక్ట్స్ చేసి మరి తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళని తప్పకుండా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అలాగే మరి ఈ మెప్మా అర్బన్ మార్కెట్ వాళ్ళకి ఒక ప్లేస్ అడిగారు. వాళ్ళు ఇట్లా స్టాల్ట్లో పెట్టుకొని పర్మనెంట్గా అమ్ముకునే విధంగా అడిగారు. తప్పకుండా అది నేను త్వరలో ఆ విషయంలో పరిశీలించి వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండేలాగా ఇలాంటి ప్రోడక్ట్స్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రమోట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి నేను వారికి మాట ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై కూడా మక్కువ చూపాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ఆటల పోటీల ప్రారంభోత్సవానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, కావున విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం క్రీడల పోటీలను ప్రారంభించి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంఈఓలు రాములు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కౌన్సిలర్లు కటారి వాసు, నంబూరి రామచంద్రరాజు, కర్టూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే జడ్పీటీసీ శ్రీ పోల్నాటి బాబ్జీ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి సో ఈ రోజున ఇక్కడ 68 కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఎస్జిఎఫ్ జరుపుకుంటున్నాము. మరి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. సో 2-day ప్రోగ్రామ్ ఇది, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇక్కడ ఉంటాయని చెప్పారు. మరి ఈ రోజుల్లో చూస్తే చాలా ప్రెషర్తో ఉన్న ఎన్వైరన్మెంట్ లో మరి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఉంటుంది, రీడ్ వెల్, ఈట్ వెల్, ప్లే వెల్, స్లీప్ వెల్. సో మీ యొక్క అకాడమిక్స్ తో పాటు ఆటలో కూడా మీరు అది కూడా సబ్జెక్ట్ లా పెట్టుకొని డైలీ మీకు నచ్చిన స్పోర్ట్ కానివ్వండి, గేమ్ కానివ్వండి, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది తప్పకుండా మీ యొక్క ఫ్యూచర్ లో మీ కెరీర్ కి యాడ్ అవుతుంది. కాబట్టి ఒక వాల్యూ ఎడిషన్ కాబట్టి స్పోర్ట్ కానీ గేమ్ కానీ దాన్ని మీ యొక్క సబ్జెక్ట్ లో తీసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. అటు స్టడీస్ ని, ఇటు స్పోర్ట్స్ ని ఆర్ గేమ్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. సో వి నెవర్ నో, రేపు మీకు వచ్చే ఉద్యోగ అవకాశాల్లో మీరు కనుక బాగా మంచి ఒక క్రీడాకారులు కానీ లేకపోతే క్రీడాకారులుగా ఉంటే అది కూడా యాడ్ అవుతుంది మీ యొక్క జాబ్ ప్రొఫైల్ లో. సో ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకొని ఏదో జస్ట్ 2-day ప్రోగ్రామ్ కాకుండా ఇది మీ యొక్క ఫ్యూచర్ కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలని చెప్పి మీరు
ఈ యొక్క స్పోర్ట్ కానీ గేమ్ కానీ ప్యాషన్ గా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో మరొకసారి మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. మీరందరూ బాగా చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్ గా, రీడ్ వెల్, ఈట్ వెల్, స్లీప్ వెల్, ప్లే వెల్. థ్యాంక్ యూ. కమ్యూనిస్ట్ ఆదర్శ నేత రుద్రరాజు సత్యనారాయణరాజు మరణం కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రజలకు తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు సంస్మరణ సభను గురువారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంతెన సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వామపక్ష పార్టీల నాయకులతో కలిసి ఆర్ఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమ్యూనిస్టు నేతగా ఆయన చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను వివరించారు. ఆర్ఎస్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కె రమణరాజు, ఎంఎస్ నాగరాజు, కెవి రమణ, తలారి ప్రకాష్, ఎం జీవరత్నం, టి రామకృష్ణ, టి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్గూడెంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి, అలాగే సిపిఎం సీనియర్ నాయకుడు, పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు ఆర్ఎస్ గారి యొక్క సంస్మరణ సభ జరుగుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మోడీ మతోన్మాద కార్పొరేట్ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా దేశంలో వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు పోరాడుతున్న ఈ కాలంలో వీరిద్దరి మరణం చాలా నష్టంగా మేము భావిస్తున్నాం. ఈ రోజున దేశంలో లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, వామపక్ష శక్తులు కూడా మన ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఈ కాలంలో మరి దేశంలో కూడా అలాగే రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టులు బలహీనపై అయిపోయారు, వామపక్ష ఉద్యమం బలహీనం పడిపోయింది అని చెప్తున్నారు. అంటే ఎన్నికలలో ఓట్లు సీట్లు తగ్గినంత మాత్రాన వామపక్షాలు బలహీన పడిపోయినాయి, కమ్యూనిస్టులు బలహీన పడిపోయినాయి చెప్పడం అది వాస్తవం కాదు. కమ్యూనిస్టులు ప్రజల్లో ఉన్నారు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తున్నారు. అది దేశంలో అందరూ కూడా చూస్తున్నారు. రెండవది, మన దేశంలో ఇటీవల కాలంలో ఎన్నికల్లో కూడా మీరు చూశారు, పెద్ద ఎత్తున వామపక్షాలు ప్రజా సమీకరణలు కూడా చేసినాయి. అనేక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం కానీ, అలాగే దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక ఉద్యమాల్లో కానీ, అనేక రాష్ట్రాల్లో జరిగిన సామాజిక ఉద్యమాల్లో కానీ కమ్యూనిస్టులు చాలా ముందంజలో ఉన్నారు. ఇది వాస్తవం, దేశంలో వాస్తవం. ఇటీవలే మరణించి అమరులైన కామ్రేడ్ ఆర్ఎస్ గారు, కామ్రేడ్ సీతారాం యేచూరి గారి వారు కూడా మాకు ఇచ్చిన సందేశం అది. అందుకు వారి ఆశయాల సాధన కోసం ముందుకే సాగుతామని మేము వామపక్షాలు ప్రతిజ్ఞ పోతున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.